సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. పార్లమెంట్ లో దాడి కేసులో 6వ నిందితుడికి బేడీలు. ఇక ఈ దాడికి కారణాలేంటో చెప్పిన రాహుల్ గాంధీ. అటు చెన్నైలో ద్రవిడ పార్టీలకు చురకలు పెట్టిన రాజ్నాథ్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. పార్లమెంట్ లో దాడి కేసులో 6వ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు లలిత్ జార్ను ఢిల్లీ నుండి పారిపోవడానికి సహకరించిన మహేష్ కమావత్ ను పటియాలా హౌస్ కోర్టులో 7 రోజుల కస్టడీకి ఇచ్చారు. ఈ కేసులో సీన్ రీక్రియేట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ అనుమతి కోరాలని భావిస్తున్నారు. అయితే దేశంలో అరాచకం సృష్టించాలని వీళ్లు కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు. మహేష్ 2 ఏళ్ల నుండి ఈ నిందితులతో సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు వివరించారు. పార్లమెంట్ లో దాడికి మాస్టర్ మైండ్ అయిన లలిత్ జా సోషల్ మీడియా పోస్ట్ కీలకంగా మారింది. ఇండియాకు భారత్ కు కావాల్సింది ఒక బాంబ్ అంటూ అతడు అక్టోబర్ 26న సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చెబుతోంది. నిరంకుశత్వం, అన్యాయం, అరాచకానికి వ్యతిరేకంగా ఒక బలమైన గొంతుక కావాలంటూ లలిత్ జా బెంగాలీలో రాసుకున్నారు. పార్లమెంట్ లో దాడి కేసులో నిందితురాలైన నీలం ఆజాం తల్లిదండ్రులు ఆమెను కలుసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు పటియాలా హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలానే తమకు ఈ కేసు ఎఫ్ఐఆర్ ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు. పార్లమెంట్ లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగమే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగమే అన్నారాయన. ప్రధాని మోదీ విధానాల వల్ల దేశంలో యువతకు ఉద్యోగాలు లభించడం లేదన్నారు. పార్లమెంట్ లోపల దాడికి కారణం నిరుద్యోగం, ధరలు పెరగటమే అన్నారాయన. పార్లమెంట్ లో దాడి అంశంపై అమిత్ షా ప్రకటన కోసం పట్టుబడుతున్న విపక్షాలను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఈ నెల 13 నాటి ఘటనపై అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామంటూ ఎంపీలకు లేఖ రాశారాయన. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టామన్నారు ఓం బిర్లా. కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఓట్లు సంపాదించడానికి ప్రయత్నించడమే బీజేపీకి తెలిసిన పని అంటూ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పార్లమెంట్ లో దాడిపై చర్చించడానికి హోంమంత్రి అమిత్ షా సభకు రావటం లేదని తప్పుపట్టారాయన. సభ సజావుగా సాగడానికి బీజేపీ సిద్ధంగా లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అయినా ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారితో మాట్లాడటమే దండగా అన్నారు మల్లికార్జున ఖర్గే. దేశంలోని 60 కోట్ల మంది పేదల బతుకులు బాగు చేయడమే మోదీ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయం అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారాయన. కేంద్ర మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి యూపీలోని కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 6వ తేదీన హాజరు కావాలంటూ సుల్తాన్పూర్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఆదేశించింది. వాస్తవానికి ఈ రోజు రాహుల్ హాజరు కావాల్సి ఉన్న డుమ్మా కొట్టారు. అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయ్ మిశ్రా 2018 ఏప్రిల్ 4వ తేదీన కేసు వేశారు. భారత్ ఏకత్వాన్ని ప్రశ్నించడం సరికాదంటూ ద్రవిడ పార్టీలను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. దేశానికి విఘాతం కలిగించే ఈ ధోరణిని ప్రధాని మోదీ అరికడుతున్నారని చెప్పారాయన. చెన్నైలో తిరువిళ్ల ఉత్సవంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ సాంస్కృతిక ఐక్యతను ప్రధాని మోదీ పరిరక్షిస్తున్నారని గుర్తు చేశారు. దూరదృష్టి గల ప్రధాని మోదీ ఈ దేశాన్ని భౌతికంగా, భావోద్వేగంగా కలిపి ఉంచుతున్నారని రాజ్నాథ్ వివరించారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.